శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమాన్ అంజనాసూనో వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణస్సకః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః లక్ష్మణః ప్రాణదాతా చ దశగ్రీవాస్వదర్పః ద్వాదశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హనుమత్ స్వరూపమైనటువంటి సభకు సాంజలిబద్ధ ప్రణామాలతో ముందుగా ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఈ కార్యక్రమానికి స్థలము, వనరులు అన్నీ సంకలనం చేసి సమన్వయం చేసి ఇంత చక్కగా నిర్వహించినటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ నిర్వాహక మండలికి హృదయపూర్వక అభినందనలు సమర్పిస్తూ ఈ శతకోటి హనుమాన్ చాలీసా పారాయణ వైపుగా ప్రారంభమైనటువంటి మొట్టమొదటి కోటి హనుమాన్ చాలీసా ఇవాళ సంపూర్ణమైంది అంటే ఇది ప్రారంభం మాత్రమే. ఇవాళ జరిగింది గణపతి పూజ మాత్రమే. ఎందుకంటే హనుమాన్ చాలీసా అనేటువంటిది నిరంతరము ప్రతి ఇంట్లో జరుగుతూ ఉండవలసినటువంటి విషయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ అంటుంది. హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వలన బుద్ధి వస్తుంది అని చెప్తుంది శాస్త్రం. బుద్ధి లేదా మనకి అని ప్రశ్న. బుద్ధి ఉన్నది కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నాం, లేకపోతే ఇక్కడికి రాం. సనాతన ధర్మము మనకి ఒక విషయం చెప్తున్నది. నాయన, నువ్వు అస్వతంత్రుడవు, అశక్తుడవు, నీకుగా నువ్వు ఏమీ చెయ్యలేవు. నీకు భగవద్ అనుగ్రహం తోడైతే నీ సంకల్పాలన్నీ సిద్ధిస్తాయి. యథా ఏకేన చక్రేణ న రథేన గమిష్యతి తథా దైవ సహాయేన న కార్యం సిద్ధ్యతి అంటుంది. రథానికి 2 చక్రాలు ఉండాలి. ఒక్క చక్రమే ఉంటే రథం సరిగ్గా నడవదు. పురుష ప్రయత్నం, పురుషుడు అంటే మగవాడు అని కాదు అర్థం, ఇక్కడ మానవుడు అని అర్థం. పురుష శబ్దానికి సంస్కృతంలో మనిషి, మానవి, స్త్రీలింగం లేదు, మానవుడనే అంటారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. కాబట్టి ఇక్కడ పురుష శబ్దం మగవాళ్ళకని అనుకోకండి. మనుష్యులందరికీ కూడా యథా ఏకేన రథ చక్రేణ న రథేన గమిష్యతి. ఎలా అయితే రథం ఒక చక్రంతో కదలలేదో, 2 చక్రాలు కావాలో, అది బంగారు రథమైనా వెండి రథమైనా 2 చక్రాలు కావలసిందే. అలాగే ఒక చక్రము మనిషి ప్రయత్నం అయితే 2వ చక్రము భగవద్ అనుగ్రహం. అయితే నేనింత కష్టపడితే మళ్ళీ భగవంతుడు ఏమిటండి అని కొందరికి ప్రశ్న. నేను కదా చేస్తున్నాను, నేను కదా కష్టపడుతున్నాను,
నేను కదా ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాను, నేను కదా ఈ శ్రమంతా పడుతున్నాను, నేను కదా ఈ ప్లానింగ్ చేశాను, నేను కదా ఇది ఎగ్జిక్యూషన్ చేశాను అని ఆలోచిస్తూ ఉంటాం. దీనికి మనకి మహాభారతంలో ఒక చిన్న కథ కనబడుతుంది. అద్భుతంగా విశ్లేషించి చెప్పారు దాన్ని. అందుకని వ్యాస భగవానుడు వ్యాసాయ విష్ణు రూపాయ అన్నారు. స్వయం విష్ణువు మానవులు తరించడానికి మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళలేకపోతే ఆయనే మన దగ్గరికి వస్తాడు. వ్యాసుడు రూపంలో వచ్చాడు. వ్యాసుడు రూపంలో వచ్చి ఆయన మనకి ఆ భారతం అందించాడు. అందులో మనకి ఒక ఘట్టం కనిపిస్తుంది. మీకు అందరికీ తెలిసిన ఘట్టమే మత్స్య యంత్రం ఛేదించటం. ఈ మత్స్య యంత్రాన్ని ఛేదించేటప్పుడు అర్జునుడు అడిగాడు కృష్ణుడిని, బావా కొట్టగలనంటావా అని అడిగాడు. అంటే నీటిలో ఆ యంత్రం యొక్క ప్రతిబింబాన్ని చూసి పైన తిరుగుతున్నటువంటి మత్స్యం యొక్క కంటిలో బాణం కొట్టాలి. అది పరీక్ష. కొట్టగలనంటావా అంటే నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు సవ్యసాచివి, రెండు చేతులతో బాణం సంధించగల సమర్థత కలిగినటువంటి వాడివి, దక్షుడవు, నీ వల్ల సాధ్యం కానిదేం లేదు, జాగ్రత్తగా దాని మీద లక్ష్యము పెట్టి బుద్ధిని అటు ఇటు పోనీయకుండా మనస్సు నిగ్రహం చేసి నీటి వైపే చూస్తూ దాంట్లో తిరుగుతున్న చేపని చూసి బలంగా బాణం లాగి కొట్టు, మిగతాది నేను చేస్తానన్నట్ట కృష్ణుడు. అంటే నేను కాన్సన్ట్రేట్ చేయాలి, నేనే ధ్యాస పెట్టాలి, నేనే మనస్సును నిగ్రహించాలి, నేనే బాణం సంధించాలి, నేనే బలంగా లాగాలి, నేనే కొట్టాలి, ఇంకా నువ్వేంటయ్యా చేసేది అన్నాడు. భావమరుదులు కదండి, వాళ్ళకి అనుబంధం ఉండింది. అదృష్టవంతుడు. అనుజుడై లక్ష్మణుడు అన్నాయనుచి పిలువ తపమేమి చేసెనో, లక్ష్మణుడు తపమేమి చేసెనో, అగ్రజుడు రాఘవుడు తమ్ముడాయనుచి పిలువ అని కీర్తనలో మనకు కనబడుతూ ఉంటుంది. కారణజన్ముడు కనుక ఆయన కృష్ణుడికి బావగా పుట్టాడు కాబట్టి ఆ మాట అనగలడు. ఆయన అన్నాడు, మన కోసం అన్నాడు, ఆయన కోసం కాదు. ఆయన తెలుసు అన్నీ మనమే చేస్తే మనమే చదువుకోవాలి, మనమే ప్రిపేర్ అవ్వాలి, మనమే నాన్ డీటెయిల్స్ అన్ని పిల్లల కోసం చెప్తున్నాను. పరీక్షలప్పుడు మనమే అన్ని చదవాలి, అన్నీ చేయాలి, ఇంకా భగవంతుడు చేసేది ఏమిటి అని సందేహం. సరే, పెద్దవాళ్ళం అయితే మనమే ప్రిపేర్ అవ్వాలి, మనమే ఇంటర్వ్యూకి వెళ్ళాలి, మనమే ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి, మనమే క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి, అన్ని మనమే చేస్తే ఇంకా ఆయన చేసేది ఏమిటి? అలాగే ఇక్కడ అడిగాడు ఈయన. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, అర్జున నువ్వు చెప్పినవన్నీ కరెక్టే, ముందు కొట్టు, తర్వాత చెప్తానన్నాడు. సరే కొట్టాడు. అది మనకు తెలుసా కదంతా. కుతూహలం ఉంది ఈయనకి. అందుకని ఈయన పోయి అడిగాడు, బావా చెప్తా అన్నావు, ఏమైంది, నువ్వేం చేసావు? అంతా నేనే కదా కొట్టాను, నేనే కదా కాన్సన్ట్రేట్ చేశాను, నేనే కదా బలంగా కొట్టాను, బాణం నేనే కదా కొట్టాను, నువ్వేం చేసావు చెప్పు అన్నాడు. అప్పుడు అన్నాడు కృష్ణుడు, అర్జున నువ్వు అన్నది 100కి 100 కరెక్ట్. నీ శక్తి కొలది నువ్వు ఏం చేయగలవో అవన్నీ నువ్వు చేసావు. నా శక్తితో నేనేం చేయాలో నేను అది చేశాను అన్నాడు. ఇక నీ శక్తి ఎక్కడ చూపించావయ్యా? మొత్తం అంతా నేనే కదా చేశాను, నీ శక్తి ఏమిటి అన్నాడు. అప్పుడు చెప్పాడు కృష్ణుడు, అర్జున నువ్వే బాణం కాన్సన్ట్రేట్ చేశావు, నువ్వే మనస్సును నిగ్రహించావు, నువ్వే బుద్ధిని పట్టావు, నువ్వే బలంగా బాణం లాగావు, నువ్వే గుంజావు, నువ్వే కొట్టావు. కానీ నువ్వు బాణము లాగిన క్షణంలో గాలి వీచి ఆ నీరు ఇలా కదిలిందనుకో కింద, నీ గురి తప్పుండేది. వాయువుని కదలనీయకుండా నువ్వు శాసించలేవు, నేను శాసించగలను. నేను శాసించాను కాబట్టి గాలి వీచలేదు, అప్పుడు నీరు కదలలేదు, అప్పుడు నీ గురి తప్పలేదు. అంటే భగవంతుడు ఏం చేస్తాడో మనకి కనబడదు, మనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మనకి చెప్పాడు, కానీ మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడు తెలుసుకుంటాం? బుద్ధి. ఆ బుద్ధి కనుక మనకి కలిగితే
ఇది భగవద్ అనుగ్రహం వల్ల కలిగినటువంటి విషయము. ఇవాళ మనందరం ఇక్కడికి రాగలిగాము అంటే భగవద్ అనుగ్రహం లేకపోతే రాలేము. హనుమంతుల వారి అనుగ్రహం లేకపోతే ఆ కాంపౌండ్ లోపలికి అడుగు పెట్టలేమండి, బయట నుంచి వెళ్ళిపోతాం. ఎన్నిసార్లు మీరు వెళ్ళలేరు ఒకసారి ఊహించుకోండి గుళ్ళోకి రాకుండా. కాబట్టి ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి కూర్చున్నాం. ప్రయత్నం మనమే చేయాలి. షడ్భి పురుష ప్రయత్నైన సప్తభి దైవ చింతనం అంటుంది. సనాతన ధర్మము 6 వంతుల ప్రయత్నం నీదుండాలి, 1 వంతు ప్రయత్నం భగవంతుడు అనుగ్రహిస్తాడు. అది ఫైనల్ నాట్ అన్నమాట. ఇది ఎటువంటిదంటే, ఒక శిల్పకారుడు ఉన్నాడు, స్కల్ప్టర్. ఆయన శిల్పాలు చెక్కడం నేర్పిస్తున్నాడు శిష్యుడికి. ఒక శిష్యుడిని పిలిచాడు, పిలిచి ఒక రాయి చూపించాడు, దీంట్లో మంచి శిల్పం ఉన్నదిరా, నువ్వు కొట్టు, ముందు పగలగొట్టు, తర్వాత చెప్పుదామన్నాడు. వీడు సుత్తి తీసుకొని కొడుతున్నాడు. 1 2 3 4 5 6 10 20 30 50 60 70 89 కొట్టాడు. ఈ రాయి మంచిది కాదు, గురువు గారికి తెలియదు సరిగ్గా, ఏదో రాయి తీసుకొచ్చి నన్ను కొట్టమన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ఆయన ఎట్లా కొడతాడో చూద్దాం. ఇప్పుడు నేను ఇన్ని దెబ్బలు కొడితే ఇది పగలలేదు అనుకుని ఆ శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి, గురువుగారు అది పగలడం లేదు, రాయి మంచిది కాదు అన్నాడు. సరే చూద్దాం రా అన్నాడు. ఈయన వెళ్ళాడు, వెళ్ళి ఏది కవిశుద్ధి అన్నాడు, తీసుకున్నాడు, 1 దెబ్బ కొట్టాడు, పగిలిపోయింది. అదేంటి గురువుగారు, నేను 99 దెబ్బలు కొట్టాను, అది పగలలేదు, మీరు 1 కొట్టారు, అది పగిలిపోయింది, ఏమిటి ఆ విద్య అన్నాడు. పిచ్చివాడా, నేను 1 కొట్టినందుకు పగలలేదురా, నువ్వు 99 కొట్టిన తర్వాత నేను 1 కొట్టాను, అక్కడ పగిలింది. ఈ 99 కొట్టి ఓపిక లేకుండా వదిలేసే స్థితి రాకుండా బుద్ధిని కల్పిస్తాడు ఆంజనేయ స్వామి. మన జీవితంలో కూడా మనకు అటువంటి సందర్భాలు వస్తాయి, ప్రయత్నాలు చేసి వదిలేస్తూ ఉంటాం. మన సుందరకాండ చూసామంటే ఆయన లంకకు ఎగిరినప్పుడు దాంట్లో మనకి 4 విషయాలు కనబడతాయి, 3 అడ్డంకులు కనబడతాయి, 3 అడ్డం పడ్డారు ఆయన. ఇన్ఫాక్ట్ 4 అని చెప్పచ్చు అక్కడ కూడా. ఎందుకంటే మొదటి అడ్డం పడ్డది ఎవరు? మైనాకుడు అడ్డం పడ్డాడు. మైనాకుడు అనేటువంటి పర్వతము, చాలా దూరం ఎగురుతున్నావు హనుమా, వచ్చి కాస్త విశ్రాంతి తీసుకో అంటే ఫ్రెండ్లీ డిస్ట్రాక్షన్. ఈ ఫ్రెండ్ మన ఒక కార్య సంకల్పం చేయగానే హనుమంతుడి గురించి ఊరికే శ్లోకం పారాయణ చేసేసి నమస్కారం చేసి వెళ్ళిపోవడం కాదు. ఆయన కథలో ఉన్నటువంటి ఆంతర్యము మన జీవనాలకి ఎలా ఉపయోగపడతాయి అనేటువంటిది మనం అనుసంధానం చేసుకోగలిగితే దానివల్ల మనకి ప్రయోజనం. కాబట్టి ఈ ఫ్రెండ్లీ డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. మనం ఏదన్నా పని మొదలు పెట్టగానే ఫ్రెండ్లీ డిస్ట్రాక్షన్స్ రానియకుండా, వాటికి డిస్ట్రాక్ట్ అవ్వకుండా స్టే ఫోకస్. అది ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది. కాబట్టి సనాతన ధర్మంలో మనకి భగవంతుడి మీద మొట్టమొదటి విశ్వాసం పెట్టు అన్నారు. భగవంతుడి యందు విశ్వాసం ఉండాలి. ఆ భగవంతుడు వేరు వేరు రూపాల్లో ఉంటాడు. హనుమ స్వరూపం ఒకటి. అయితే హనుమ స్వరూపాన్ని ఎందుకు ఆరాధన చేయాలి అంటే, ఆయన స్వయంగా చెప్పుకున్నాడు, జయజ్జతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయసుగ్రీవో రాఘవేణావిపాలితం దాసోహం కోసలేంద్రస్య అని ఆయన చెప్పుకున్నాడు స్వయంగా. నేను దాసుడను ఎవరికి? కోసలేంద్రస్య. కోసలేంద్రుడు అంటే ఎవరు? రాముడు అని చెప్తాం మనం. రాముడు అంటే ఎవరు? రామో విగ్రహవాన్ ధర్మ. అంటే ఇప్పుడు హనుమంతుడు గారు ఎవరికి దాసులు? ధర్మం ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళకి దాసుడు. ఏ ధర్మము? సనాతన ధర్మము. ఎందుకు సనాతన ధర్మము అంటే, సనాతనంగా ఉన్నది కనుక మనకి ఆదిత్య హృదయం చదివితే దాంట్లో కూడా ఉంటుంది, రామరామ మహాబాహోసును గుఖ్యం సనాతనం అంటే రామాయణ కాలం నాటికే సనాతనం అన్నారు. కాబట్టి ఎప్పటిదో తెలియదు. ఈ సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటంటే,
మనిషి ఆనందంగా ఎలా బ్రతకాలో చెప్తుంది సనాతన ధర్మం. ధర్మం అంటే ఏమిటో తెలియాలి కదండి ముందు మనకి. ధర్మము ధర్మము అంటూ ఉంటారు. అసలు ధర్మం అంటే ఏమిటి? ఏం చేయాలి నేను? ఈ ధర్మం వేరు వేరు సందర్భాల్లో వేరువేరుగా కనబడుతూ ఉంటుంది. ఆయనకి అది ధర్మం అంటారు, నాకు ఇది ధర్మం అంటారు. ఎక్కడ ఏది ధర్మం? ఇప్పుడు కొడుకు దగ్గర ఉంటే తండ్రికి పితృధర్మం, భార్య దగ్గర ఉంటే భర్తృధర్మం, అన్న దగ్గర ఉంటే సోదర ధర్మం, స్నేహితుడి దగ్గర ఉంటే స్నేహధర్మం, ఆఫీసులో ఉంటే ఉద్యోగ ధర్మం. ఒకే వ్యక్తికి ఒకే రోజు వేరు వేరు సమయాలలో ఉన్నటువంటి సందర్భాలు. ఇక్కడ నేను మాట్లాడడం ధర్మం, వేరే వాళ్ళు మాట్లాడుతుంటే మౌనంగా వినడం ధర్మం. కాబట్టి ఒకే వ్యక్తికి వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు సమయాల్లో ధర్మము వేరువేరుగా ఉంటుందా? ఉంటే దాన్ని ఎలా పట్టుకోవాలి అంటే దానికి మూలం ఇచ్చారు. ఈ మూల సూత్రాల్ని పట్టుకొని నువ్వు నడుస్తూ ఉండవయ్యా. అహింస సత్యమస్తేయ శౌచమింద్రియ నిగ్రహం మాతృవత్పరదారాశ్చ పరద్రవ్యాని లోష్టవతు ఆత్మవత్ సర్వభూతాని ఏష ధర్మ సనాతన అని సింప్లిఫై చేసి ఒక్క శ్లోకంలో చెప్పేశారు మనకి ధర్మం అంటే ఏమిటి అనేది. ఇది ఒక్కటి మనకు అర్థమైతే అహింస మొట్టమొదటిది. సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళెవరూ కూడా హింసను ప్రేరేపించరు, హింస గురించి ఆలోచించరు. హింస అంటే జీవహింస, జంతు హింసే కాదు. ఎందుకంటే మనం శారీరక హింస, మానసిక హింస, వాక్ హింస అని హింసలు 3 రకాలుగా చెప్పింది మళ్ళీ సనాతన ధర్మం. మన వాక్కు ద్వారా పరుషంగా మాట్లాడి అవతల వాళ్ళ మనస్సు కష్టపెడితే వాళ్ళ మనస్సు కష్టపడ్డందుకు ఆ ఫలం మనం అనుభవించాలి. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే నువ్వు ఏం చేస్తే దాని ఫలితం అనుభవిస్తావు. మనోవాక్కాయములు అంటారు, త్రికరణ శుద్ధి. కాబట్టి వాక్కుతో హింస చేయకూడదు, మానసికంగా హింస చేయకూడదు, శారీరకంగా హింస చేయకూడదు. అందుకని పరుషంగా మాట్లాడడం కూడా నిషేధించింది సనాతన ధర్మం. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ అంటుంది. అంటే మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో కూడా నేర్పించింది సనాతన ధర్మం మనకి. సత్యము పలుకు, స్పీక్ ట్రూత్. మీకేమండి మైక్ ఇచ్చారు, స్టేజ్ మీద కూర్చోబెట్టారు, మాట్లాడమన్నారు. ఈ కాలంలో సత్యం పలకడం చాలా కష్టం, సత్యం పలికితే మోసం చేసేస్తారు అని కొంతమందికి అనిపించవచ్చు. భగవంతుడి అందుకని మనకి భగవద్ అనుగ్రహం కావాలి. భగవంతుడి అనుగ్రహం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం బయటపడతాం. ఒక మహర్షి అడవుల్లో ఉండి ఇలాగే ఒక దీక్ష తీసుకున్నట్ట. నేను సత్యమునే పలుకుతాను, హింస చెయ్యను అని దీక్ష తీసుకున్నాడు. కూర్చొని ఆయన ఆశ్రమంలో ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన కళ్ళ ముందు నుంచి ఒక లేడీ అలా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇంకొక నిమిషానికి ఒక బోయవాడు వచ్చాడు, హంటర్ వచ్చి, స్వామి ఇటు నుంచి ఒక లేడీ వెళ్ళింది చూసావా అని అడిగాడు. ఇప్పుడు ఈయన చూశాను అని చెప్తే ఎక్కడుంది చెప్పు అంటాడు, దాన్ని చంపేస్తాడు. ఈయన కారణంగా హింస జరుగుతుంది. హింస అంటే హింసే కాదు, పుణ్యకర్మలు కానీ పాపకర్మలు కానీ కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతం దుష్కృతం చైవ చత్వారి సమభాగిన అంటుంది. అంటే చేసినవాడు, కారణమైనటువంటి వాడు, చేయించిన వాడు, దాన్ని అప్రూవ్ చేసిన ఆమోదించిన వాడు, కర్త కారయిత చైవ ప్రేరకశ్చ ప్రేరణ కలిగించినటువంటి వాడు, అనుమోదించిన వాడు, వీళ్ళందరికీ సమానమైనటువంటి ఫలితం ఉంటుంది, పుణ్యమైన పాపమైనా. మీరు హనుమాన్ చాలీసా పారాయణం మీరొక్కరూ చేస్తే 11 సార్లు చేసిన పుణ్యం వస్తుంది. మీరు ఇంకో 10 మందికి చెప్పారనుకోండి వాళ్ళని కూడా చేయమని, వాళ్ళు కూడా 11 సార్లు చేశారనుకోండి, రోజుకి 110 సార్లు చేసిన పుణ్యం మీ ఖాతాలో కూడా వేస్తారు. వాళ్ళది తీసేసి మీకు వేయరు, వాళ్ళది వాళ్ళకే, మీది మీకే. కాబట్టి ఈ కర్త కారయిత చైవ అనేటువంటి సూత్రాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు నేను చెప్పాను అంటే
వాడు చంపేస్తాడు. ఆ హింస నాకు కూడా కారణమవుతుంది, నేను కారణమవుతాను. కానీ అబద్ధం చెప్పకూడదు, సత్యమే పలకాలి. ఏం చేయాలో తోచరా. అందుకని ఆ సందర్భంలో అతను ఏం చేశాడంటే అమ్మవారిని ప్రార్థన చేశాడు. హనుమంతుడిని ప్రార్థించాడు అనుకుందాం. ప్రార్థన చేయగానే ఆయనకి స్ఫురించింది. ఆ వచ్చిన వారితో అన్నట్ట, నాయన యః పశ్యతి సనా బ్రూయాత్, యః బ్రూయాత్ సా న పశ్యతి అన్నట్ట. అంటే ఏది మాట్లాడుతుందో, ఏది మాట్లాడుతుంది? నోరు మాట్లాడుతుంది. ఓ ప్రశ్న అడుగుతున్నావు, నేను సమాధానం చెప్పాలి కాబట్టి నోరు మాట్లాడుతుంది. ఏది మాట్లాడుతుందో అది చూడలేదు, దానికి చూసే శక్తి లేదు. ఏది చూస్తుందో అది మాట్లాడలేదు. చూసే శక్తి కంటికి ఉంది, కన్ను మాట్లాడలేదు. కాబట్టి నీకు ఏం చెప్పమంటావు అని అడిగట. సరే ఏదో వేదాంతం మాట్లాడుతున్నాడు, మనకేం అర్థం కావడం లేదని నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు వాడు. అంటే అబద్ధం చెప్పకుండా సత్యమునే ఎలా పలికి ఆపదల నుండి తప్పించుకోవాలో, అందుకనే ఆపదాపహర్తారం తాతారం సర్వసంపదాం అన్నారు. హనుమంతుడి ప్రార్థన చేస్తే ఇటువంటి సందర్భాల్లో మనకి ఇటువంటి బుద్ధి కలుగుతుంది. అందుకని బుద్ధి మొట్టమొదటిది కావాల్సింది అది. బుద్ధిర్బలం యశోధైర్యం అన్నప్పుడు ధర్మమునందు నిమగ్నమై ఉండేటువంటి బుద్ధి కావాలి. ఇవాళ ఉండి రేపు లేకపోతే, లేదా ఈ సంవత్సరం ఉండి వచ్చే సంవత్సరం గురువు మారాడండి జాతకంలో, అందువల్ల నేను గుడికి వెళ్ళట్లేదు అంటున్నారు. అది ఎలా కుదురుతుంది? అప్పుడు ఆ సంవత్సరం అంతా నువ్వు ఏం చేసినట్లు? కాబట్టి భగవద్ అనుగ్రహం నీకు కలగాలి అంటే భగవంతుని యందు నిరంతరంగా ధ్యాస పెట్టి ఉండేటువంటి బుద్ధి కలగాలి. ఆ బుద్ధి హనుమంతుడు ఇస్తాడు. కాబట్టి మనం సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటున్నాం. అహింస, సత్యం రెండవది. మూడవది అస్తేయం. సత్యం గురించి చెప్పాను. సత్యం వద, సత్యం వద, సత్యం వద చెప్తూనే ఉన్నారు. మన చిన్నప్పటి నుంచి స్కూల్లో నుంచి చెప్తూనే ఉన్నారు. దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే మనం తొందరగా మాట్లాడుతూ ఏదో ఒకటి సమాధానం చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో సత్యము పలకకుండా పలికేస్తాం. కానీ చాలా సందర్భాల్లో అవతల వాళ్ళు, ఈ సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే, అవతల వాళ్ళు చెప్పినప్పుడు విని ఊరుకోవయ్యా చాలు, వాళ్ళకి కావాల్సింది నువ్వు వినడం అంతే. నువ్వు వింటే చాలు, నువ్వేం చెప్పక్కర్లా. ఎందుకంటే నువ్వు చెప్పినా వాడు చేయడు, వాడికి వచ్చింది వాడు చేస్తాడు. కాబట్టి నువ్వెందుకు చెప్పడం అనవసరంగా? చెప్పకుండా విని ఊరుకో చాలు. అందుకనే పూర్వం రోజుల్లో మౌన వ్రతాలు పాటించేవారు. ఇవాళ గురువారం అండి, ఇవాళ మాట్లాడను, ఇవాళ సోమవారం అండి, ఇవాళ మాట్లాడను, 7 నుంచి 9 దాకా మాట్లాడు. మన తాత ముత్తాతలు అందరూ చేసిందే అది. అంటే నిగ్రహము, వినడం నేర్చుకోవడం అది వస్తుంది. కాబట్టి సత్యమును పలకాలి అనేటువంటి దృఢ నిశ్చయం ఉంటే ఆ ధృతి హనుమద్ అనుగ్రహం వల్ల లభిస్తుంది. మూడవది అస్తేయం, పరుల సొమ్ము ఆశించటం. నాలుగవది శౌచం, అంటే శుభ్రంగా ఉండడం. శారీరకంగా అందరం శుభ్రంగానే ఉంటున్నాం. షాంపూలు, సోపులు చాలా ఉన్నాయి ఇవాళ రేపు, అవన్నీ తెచ్చుకుంటున్నాం, చక్కగా స్నానాలు చేస్తున్నాం, శరీరం శుభ్రంగానే ఉంటున్నాం. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే మనస్సు కూడా శుభ్రంగా ఉందా లేదా? నీ మనస్సును శుభ్రంగా ఉంచుకుంటున్నావా లేదా? మనస్సులో మాలిన్యాలను పెట్టుకొని తతఃకిం 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 అంటారు శంకరాచార్యుల వారు. ఎందుకయ్యా ఆ పూజ? ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల, పాకశుద్ధి లేని భాండమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలయా అని విశ్వదాభిరామ వినవేమ అని వేమన చెప్పినట్టుగా, చిత్తశుద్ధి సాధించాలి అంటే పారాయణ చేయడం ఒక్కటే మార్గం, జపము చేయడం ఒక మార్గం, తపస్సు చేయడం ఒక మార్గం. కాబట్టి పారాయణలు చేస్తూ చేస్తూ చేస్తూ, ఇప్పుడు ఏదైనా వెంటనే మర్నాడు రాదండి. ఇప్పుడు నేను ఒక మామిడి పండు తినాలి అని ఒక మామిడికాయ టెంక తెచ్చి మా ఇంట్లో నాటాను అనుకోండి, రేపు వస్తుందా మామిడి పండు? కనీసం 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఆగాలి. హైబ్రిడ్ అయినా 3 ఏళ్ళు ఆగాలి. సో దేనికైనా సమయం పడుతుంది. ఇవాళ పారాయణ మొదలెట్టాను గురువుగారు, నాకు ఫలితం రాలేదు ఇంకా అంటే రేపే రాదు. కానీ మనం చేసేటువంటి ప్రతి పారాయణ, ప్రతిరోజు,
ప్రతి ఒక్క సంఖ్య అక్కడ రికార్డ్ అవుతోంది. ఎలా రికార్డ్ అవుతోంది? పుణ్యం రూపంలో రికార్డ్ అవుతోంది, చిత్తశుద్ధి కలిగించడానికి రికార్డ్ అవుతోంది. కాబట్టి శౌచం అంటే శుభ్రత, మానసిక శౌచం కూడా మనకు ఏర్పడుతుంది ఆ విధంగా. కాబట్టి ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల ఈ ప్రయోజనం ఉన్నది. ఇంట్లో రోజు పారాయణ చేయడం, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కుటుంబం ఇంటిల్లిపాది కూర్చుని పారాయణ చేయొచ్చు. ఒక వేద మంత్రం చదవాలనుకోండి, వేదం చెప్పుకున్న వాళ్ళే చదవగలరు. అభిషేకం చేయాలి, అది వచ్చిన వాళ్ళే చేయగలరు. ఒక హోమం చేయాలి, అది వచ్చిన వాళ్ళే చేయగలరు. కానీ పారాయణ చేయడానికి పంజాక్షునకు గాని కాయమ్ము కాయమే, పవన గుంబిత చర్మ భస్మిగాక, వైకుంఠ పొగుడని వక్రము వక్రమే, డమడమధ్వనితోటి ఢక్కగాక అన్నాడు పోతన గారు. భగవంతుడు నోరిచ్చాడు. ఈ నోటితో చక్కగా మనం పారాయణ అందరం ఇంట్లో కుటుంబం అందరం కూర్చొని ప్రతిరోజు ఒక 10 సార్లు పారాయణ చేసామనుకోండి, ఆ ఇంట్లో ఉండే వైబ్రేషన్స్, మనందరం కోరుకునేది ఏమిటి అంటే సేఫ్గా ఉండాలి అని కోరుకుంటాం. మనందరికీ ఎప్పుడు సేఫ్గా ఉండాలి. సేఫ్ అంటే ఎస్ అంటే సాటిస్ఫాక్షన్, ఏ సక్సెస్ అనుకోండి పోనీ, ఎస్ అంటే సక్సెస్ ఉండాలి. మనందరికీ సక్సెస్ కావాలి. ఎవరు వద్దంటారు? అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి దండం పెట్టి స్వామి నాకు సక్సెస్ రాకుండా చూడని ఎవరు అడగరు. అందరు సక్సెస్ కావాలని అడుగుతారు. మనందరికీ సక్సెస్ కావాలి. కానీ సక్సెస్ ప్లేస్లో మనకేమున్నది? స్ట్రెస్ ఉన్నది. ఈ రోజుల్లో మరీ ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించిన స్ట్రెస్, చదువుకు సంబంధించిన స్ట్రెస్, ర్యాంక్కి సంబంధించిన స్ట్రెస్, H1B స్ట్రెస్, వీసా స్ట్రెస్, అన్ని రకాల స్ట్రెస్లే. పొద్దున్న వేసినప్పటి నుంచి స్ట్రెస్లోనే బతుకుతున్నాం. మనకు కావాల్సింది ఏమిటి? సక్సెస్ కావాలి. కానీ ఉన్నది ఏమిటి? స్ట్రెస్ ఉన్నది. ఈ స్ట్రెస్ తీసేసి సక్సెస్ రావాలి అంటే ఈ మధ్యలో ఒక ఎస్ ఉన్నది. ఈ ఎస్ ద్వారానే అటు వెళ్ళచ్చు. ఏమిటా ఎస్ అంటే సాటిస్ఫాక్షన్. ఈ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది హనుమంతుడు పారాయణ చేయడం వల్ల మనకు లభిస్తుంది. రెండవ ఏ, సేఫ్లో ఎస్ తర్వాత ఏ ఉంది కదా మనకి. ఏ అంటే అచీవ్మెంట్. మనకు కావాల్సింది అది. మనం కోరుకునేది అచీవ్మెంటు, మనం కోరుకునేది అకంప్లిష్మెంటు, మనకు కావాల్సింది అది. కానీ ఈ అచీవ్మెంట్ ప్లేస్లో మనం ఏమున్నది? యాంగ్జైటీ ఉన్నది. ప్రతిదానికి మనకి యాంగ్జైటీయే. 6ంటికి రావాల్సినటువంటి పిల్లవాడు కాలేజీ నుంచి 6:10 లోపల రాకపోతే యాంగ్జైటీ మొదలవుతుంది. ఫోన్ చేస్తాం, ఫోన్ తీయడు, ఇంకా పెరుగుతుంది యాంగ్జైటీ. మళ్ళీ 5 నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేస్తాం, మళ్ళీ తీయడం లేదు. ఇక పెరిగిపోతూ ఉంటుంది బీపీ మనకి. ప్రతి చిన్నదానికి యాంగ్జైటీ పెరిగిపోతుంది. ఈ యాంగ్జైటీ పెరిగి వాడు 7:00కో 7:30కో ఇంటికి వస్తాడు. ఛార్జ్ అయిపోయిందమ్మా ఫోన్లో అంటాడు, అందువల్ల ఆన్సర్ చేయలేకపోయాడు అంటాడు. ఛార్జ్ అయిపోయిందేమో, ఫోన్ తీయలేకుండా ఉన్నాడు అని అనుకోవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఆలోచన మనకి స్ఫురించదు. వెంటనే యాంగ్జైటీలోకి వెళ్ళిపోతాం. కొడుకు మీద నమ్మకం లేక తల్లికి, ఏ తల్లి ఉండదు అలా, కొడుకు మీద నమ్మకం లేక. కానీ యాంగ్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోతాం. ఈ యాంగ్షియస్ స్టేట్లోకి వెళ్లకుండా మనని అచీవ్మెంట్ స్టేజ్లో నిలబెట్టేది హనుమాన్ చాలీసా పారాయణ. ఎందుకు అంటే ధైర్యం. బుద్ధిర్బలం యశోధైర్యం అన్నాం కదా, ఆ ధైర్యాన్ని ఇస్తాడు హనుమంతుడు. నేను హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నాను, మా ఇంటికి సర్వరక్ష ఆయనే ఉన్నాడు, నా కొడుకు ఏం కాదు, నా కూతురికి ఏం కాదు, ధైర్యంగా ఉండగలుగుతాం. మూడవది ఫియర్. ఎఫ్ అంటే ఫియర్. మనం ఉండాల్సింది యాక్చువల్ ఉందామనుకునేది ఫియర్లెస్ స్టేట్లో, కానీ ఉండేది ఫియర్ స్టేట్లో. ఎప్పుడు ఫియర్తోనే ఉంటాం. పరీక్ష భయము, ఇంటర్వ్యూ భయము, ఏదో ఒక భయం ప్రతిదానికి. ఈ ఫియర్లెస్ స్టేట్లోకి ఆయన తీసుకెళ్తాడు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే. నిర్భయత్వం. ఇక 4వది మనం అందరం కోరుకునేది ఎంజాయ్మెంట్. SAFE కదా, ఈ అంటే ఎంజాయ్మెంట్ ఉండాలి. కానీ ఎంజాయ్మెంట్లో మనకి ఎంజాయ్మెంట్ బదులు మనకి ఏముంటున్నది?
ఎమోషన్ ఉంటున్నది. సో ఈ ఎమోషన్ తగ్గించి ఆనందంగా ఉంచగలిగేది ఏమిటి అంటే హనుమాన్ చాలీసా పారాయణ. కాబట్టి గుర్తుంచుకోండి, హనుమాన్ చాలీసా పారాయణ మీరు చేసినంత కాలం మీ ఇళ్లలో సుఖభోగ ఆనంద సంతోష ఐశ్వర్యాలు అలా స్థిరంగా నిలబడతాయి. కనుక ఇవాళతో అయిపోయింది అనుకోవద్దు, మళ్ళీ ఇంకో కోటి చేద్దాం. 2వ కోటి హనుమాన్ చాలీసా పారాయణ. పసుమర్తి శ్రీనివాస్ ఇక్కడే ఉన్నారు, వారితో కూడా మాట్లాడండి. 2వ కోటి హనుమాన్ చాలీసా పారాయణ ఇవాళ నుంచే మొదలెడదాం. ఎందుకు ఆపేయాలి? మనం ఆనందంగా ఎప్పటికీ ఉండగలగాలి అంటే ఇదొక మార్గం, మనకి పైసా ఖర్చు లేని మార్గం. హాయిగా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. ఇదొక్క విజ్ఞాపన చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాలయ యాజమాన్యానికి, శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందన కుసుమాంజలు సమర్పిస్తూ, ధర్మస్య అధర్మస్య ప్రాణినాం గవాం విశ్వస్య. జై గురుదత్త. ఆర్యశ్రీ పశ్చిమ ఆంజనేయ ఆలయం యొక్క నియమంతో మన దంపతులను సత్కరిస్తున్నారు.